తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 4Sides టీవీ. నేను మీ అవినాష్ జనగమ. యువర్ వాచింగ్ ప్రైమ్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళి, మంచి ఆర్థికవేత్తగా గుర్తింపు. ప్రైవేట్ హాస్పిటల్ ఆగడాలు, డాక్టర్ లేకుండా టెస్టులు. నీరు వృధా కానివ్వం, పైసలు పక్కకు పోనివ్వం. నిజామాబాద్లో ఎమ్మెల్సీ కవిత హంగామా, రైతు బంధుపై చిన్నచూపు. ఈరోజు తెలంగాణ శాసనసభలో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళి అర్పించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నివాళి అర్పించారు. భారత్లో జీడీపీ పెంచే దిశగా మన్మోహన్ చేసిన కృషి అనితర సాధ్యమన్నారు. ఆయన నిర్వహించిన అనేక శాఖలను గుర్తు చేశారు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆర్థికవేత్తగా గుర్తింపు ఉందన్నారు. ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టారన్నారు. మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని శాసనసభలో ప్రవేశపెట్టారు. దీనికి సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. నిలపడమే కాకుండా భారతదేశం అత్యధిక జీడిపి వృద్ధి రేటును నమోదు చేసుకునే విధంగా కృషి చేశారు. వీరు 1971లో భారత ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. తర్వాత కొద్ది కాలానికే 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు. వీరు 1976 నుండి 80లో ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, 1982 నుంచి 85లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా, 1985 నుండి 87లో ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా, 1987 నుంచి 90లో జెనీవాలోని సౌత్ కమిషన్ సెక్రటరీ జనరల్గా, 1990 నుండి 91లో ప్రధానమంత్రి సలహాదారుగా, 1991లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా పనిచేశారు. వీరు 1991 నుంచి 1996 వరకు ఆర్థిక మంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో స్వతంత్ర భారతదేశ ఆర్థిక చరిత్రలో కీలక పాత్ర పోషించారు. ఆర్థిక సంస్కరణలకు సంబంధించి సమగ్ర విధానము ఆవిష్కరణలో ఆయన నిర్వహించిన పాత్ర నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది అత్యంత ప్రగతిశీల నేతగా అందరి మన్నలను పొందారు. వీరు ప్రజా జీవితంలో ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 1987లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో రెండవది అయిన పద్మవిభూషణ్, 2002లో అత్యుత్తమ పార్లమెంటేరియన్, 2010లో వరల్డ్ స్టేట్స్మెన్తో సహా మరెన్నో జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. కేంబ్రిడ్జ్ అండ్ ఆక్స్ఫర్డ్తో సహా అనేక ప్రముఖ యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు పొందారు. వీరు అనేక అంతర్జాతీయ సదస్సులకు భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించారు. వీరు ప్రధానమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లు పార్లమెంట్లో ఉభయ సభల్లో నెగ్గి రాష్ట్రపతి ఆమోదం పొందే వరకు కూడా సంపూర్ణ సహకారం అందించారు. తెలంగాణ ప్రజల సుదీర్ఘ కలను సాకారం చేసిన ఆ మహానేత సేవలు సదా చిరస్మరణీయం. వీరు 2024 డిసెంబర్ 26వ తేదీన పరమపదించారు. వీరి వయసు 92 సంవత్సరాలు. The question is that the House expresses its profound grief at the sad demise of Dr. Manmohan Singh, former Prime Minister of India, and conveying deep sense of sympathy to members of bereaved family, and that is House resolves to urge the Union government to confer the highest civilian honor, Bharat Ratna, on the Dr. Manmohan Singh, former Prime Minister of India. The resolution moved by the Chief Minister is before the House, whose
భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీకి పెద్దపీట వేయనున్నట్లుగా ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో దిగువకు వచ్చే వరద నీరు వృధా పోకుండా మళ్లిస్తామని, రాయలసీమ వంటి జిల్లాల్లో వాటర్ రీసైక్లింగ్ పద్ధతులు పాటించి గ్రీన్ ఎనర్జీకి అనుసంధానం చేస్తామని వివరించారు. అలాగనే గ్రీన్ హైడ్రోజన్ కూడా భవిష్యత్తులో బాగా అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖలో ఎన్టీపీసీ, జెన్కో 1,50,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ దిశగా అడుగులు వేస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. ఇది కూడా గ్రీన్ ఎనర్జీతో సంధానం అవుతుందని తెలిపారు. How to harness water at most efficiently for our community. అదే అందరూ అయిపోయిన తర్వాత మొన్నటి వరకు మనం వరదల్లో ఉన్నాం. ఇప్పుడు ఆ నీళ్లు వాళ్ళందరూ డబ్బులు వచ్చేత కాడేసుకుంటున్నారు. ఒకప్పుడు నిన్న కూడా సఫరర్స్ మనమే కదా. పైన నీళ్లు పడ్డాయి, వాళ్ళు ఆపపోతే నీళ్ళు ఎక్కడ వస్తాయి? ఇక్కడికే వస్తాయి. మనం ఇంకా కిందికి పంపడాలి, సముద్రంలోకి పంపిస్తున్నాం. విజయవాడ, రాజమండ్రి ఈ ఏరియాలో. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సి, దట్ ఈస్ వేర్. సార్ ఇప్పుడు ఈ వాటరు లిఫ్ట్ చేస్తున్నాం. 4,000 మెగావాట్లు మీరు పవర్ చూపించారు. అవును. 4,000 మెగావాట్లకి ఫర్ యానం ఎంత ఖర్చు వస్తుంది సార్? దాని మీద మనకి ఎంత ఆదాయం వస్తుంది? అవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తాం. దానికంటే కూడా 4,000 మెగావాట్ల పవర్ మనం వాడి ఈ నీళ్లు తీసకపోతే పంప్డ్ ఎనర్జీ కింద 5 times 10 times చేయొచ్చు. పంప్డ్ ఎనర్జీ వస్తే సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ ఈజ్ ఏ కాంబినేషన్ గ్రీన్ ఎనర్జీకి. రాయలసీమకు నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత ఆ నీళ్ళన్నీ మళ్ళా కూడా పంప్డ్ ఎనర్జీ ద్వారా కిందికి పైకి ఇది చేస్తే రీసైక్లింగ్ అయితే పీక్ టైంలో ఎనర్జీ వస్తుంది. మీకు సోలార్ అంతా మార్నింగ్ ఎండ్ ఉంటే వస్తుంది, ఈవినింగ్ విండ్ వస్తుంది. విండ్ కూడా మనకు ఎక్కువ అవకాశం ఉంది. ఎప్పుడైనా సరే గ్యాప్ వచ్చినప్పుడు పంప్డ్ ఎనర్జీ పెట్టుకుంటే మళ్ళీ పంప్డ్ ఎనర్జీ ద్వారా వస్తుంది. ఈ 3 బ్యాలెన్స్ చేస్తే బ్యాటరీ కంటే కాస్ట్ ఎఫెక్టివ్ అవుతుంది. ఇవన్నీ గ్రీన్ ఎనర్జీ. గ్రీన్ ఎనర్జీతో నెక్స్ట్ లెవెల్ నువ్వు గ్రీన్ హైడ్రోజన్ ఇవ్వచ్చు. ఈరోజు మేము క్లియర్ చేసిన ప్రాజెక్ట్ కూడా మీరు చూస్తే గ్రీన్ హైడ్రోజన్. నిజామాబాద్ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నరాల సంబంధిత వైద్యుని చూపించుకుందామని వెళ్ళిన ఓ రోగికి అక్కడ పనిచేసే ఓ వ్యక్తి వైద్యుని కలవక ముందే వైద్య పరీక్షలు రాసి ఇవ్వడం కలకలం సృష్టించింది. డాక్టర్ చేయాల్సిన పని కాంపౌండర్ చేయడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. డాక్టర్ సూచన మేరకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా ఆసుపత్రి సిబ్బందే వైద్య పరీక్షలు రాయడం ఏంటని రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య శాఖ అధికారి వెంటనే విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. న్యూరో విష్ణు డాక్టర్ దగ్గరికి వచ్చినాము. సార్ ఉన్నాడా అంటే ఉన్నాడు అని చెప్పారు. హాస్పిటల్ విజయ హాస్పిటల్ విష్ణు సార్ దగ్గరికి వచ్చినాము. సార్ ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నారు. ఓపీ ఏమంటే 400 తీసుకున్నారు. ఓపీ ఇచ్చారు. ఓపీ ఇచ్చి ఒక 5 minutes తర్వాత మా దగ్గర తీసుకొచ్చి సరే అన్ని టెస్టులు చేసుకొని రిపోర్ట్ తీసుకోరండి, సార్కి చూపిస్తామా అన్నాడు. నేనేమన్నా ఇది సార్ చూపించిందాక నేను టెస్టులు చేసుకోను, సార్కి అయితే చూపించండి అన్నా. సార్ లేడా కానీ తీసుకొచ్చి సార్ చూపించారు. ఈ సార్ చూపించి సార్ ఏం చేసిండు దాని మీద ఇంకా 2 టెస్టుల కింద మళ్ళీ రాసిండు. ఇవన్నీ తీసుకొని రండి అప్పుడు నేను మెడిసిన్ రాసిస్తా అన్నాడు. నేనేమన్నా పోయి మళ్ళీ మీకు నేను అడిగింది ఏంది, విష్ణు డాక్టర్కి చూపించమని అడిగిన. విష్ణు డాక్టర్కి న్యూరో ప్రాబ్లం ఉంది, న్యూరో డాక్టర్కి చూపించమంటే మీరు ఈ డాక్టర్కి ఎట్లా చూపిస్తారని అడిగిన. అనగానే ఆయన కూడా సీనియర్ డాక్టర్, ఆయన కూడా చూస్తాడు అన్న. నేను వచ్చిందే న్యూరో ప్రాబ్లం తోటి, నాకు న్యూరో డాక్టర్ చూపించమంటే ఈ టెస్ట్లని నువ్వెట్లా రాస్తావు, సార్ చెప్పండి నువ్వెట్లా రాస్తావు, నువ్వెందుకని నేను గట్టి కడితే నన్నే ఉల్టా గల్లబట్టి బయటకు నూకేస్తున్నావు, బయట ఎవరు ఏం ముడుతున్నావు అనుకుంటా. అంటే ఈ టెస్ట్లు అన్ని ఎవరు రాశారు? ఫస్ట్ ఆడ కూర్చున్న కంపౌండర్లో డాక్టర్ చూపెట్టకుండా చూపించగానే ముందే టెస్టులు చేసి రిపోర్ట్ తీసుకోవడమంటారు. డాక్టర్ చూపించగానే ముందే రిపోర్ట్ తీసుకురంటే సార్కి ఇస్తా అంటారు. ఇప్పుడు నేను అదే ఇది వాళ్ళ దగ్గర ఉండే నేను తీసుకున్నా. నేను మీడియాకి చూపిస్తా ఇది ఇయ్యో అంటే నా దగ్గరికి వెళ్ళి గుంజుకున్నారు. నా మీదకి వచ్చి నన్ను నూకేసి ఇది గుంజుకునే టైంలో నీపోయింది. అలాగే మళ్ళీ అమ్మాయి కంపౌండర్ ఆమె కూడా ఇప్పుడు నేను రాస్తానని చెప్తుంది. నేను బరాబర్ రాస్తా, టెస్టులు రాస్తా, అన్ని రాస్తా అని డాక్టర్ ముందట మీ ప్రెస్ల ముందట చెప్తుంది అమ్మాయి. అమ్మ ఏం చదువుకున్నావమ్మా అంటే నేను చదివించినావని మాట్లాడుతుంది. 10వ తరగతి చదువుకొని కంపౌండర్ చేస్తుంది. ఆమె కూడా నేను రాస్తానని చెప్తుంది. రాస్తానని చెప్తుంది కదా సార్. ఇప్పుడు మీరు చెప్పినాక రాయండి, ఎట్లా రాస్తుంది? ఆమె ఏం చదువుకుంది? టెస్టులు చేయించుకుంటారా లేదా అని అడిగాను. చేయించుకుంటామంటే రిపోర్ట్ చూసినాక మందులు రాస్తా అని చెప్పాను. అంతే జరిగింది. ఇంతే.
సరే వాళ్ళు ఏం చెప్తున్నారు క్లియర్ గా ఇక్కడ డాక్టర్ దగ్గరికి రాకటే ముందే బయట ఉన్న వాళ్ళే అటెండర్ కావచ్చు కొన్ని సందర్భ ఒక్క నిమిషం. వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. వాళ్ళు రాయడం ఏంటి అంటే అటెండర్ ఒక దీనికి సంబంధించిన టెస్టులు రాయడం ఏంటి, డాక్టర్ కన్సల్ట్ కాకుండా ముందు రాయడం ఏంటి అసలు? కొన్ని సందర్భాలలో కొన్ని బ్లడ్ టెస్టులు రాస్తారు, మళ్ళీ సార్కు చూపించుకోమని చెప్తారు. అట్లనే జరిగింది. ఇవాళ లోపలికి వచ్చిన తర్వాత నేనే రాసిన ఇవన్నీ ఎంఆర్ఐ టెస్ట్ కూడా నేనే రాసిన. చేయించుకుంటారంటే చేయించుకున్న తర్వాత మందులు రాస్తానమ్మని చెప్పిన. వాళ్ళు జరిగింది ఇంతే. ఓకే ఇంతే అసలు ఏంటంటే ఫస్ట్ డైరెక్ట్ మీ కన్సల్ట్ రాసిన్లు ఓపీ తీసుకోవడానికి వస్తే ఎంఆర్ఐ కూడా వాళ్ళే రాశారు. రాసిన్లు మళ్ళీ లోపలికి వచ్చినాక మళ్ళీ మేము చూసుకుంటాం కదా. చూసుకున్నాక ఎంఆర్ఐ అవసరం ఉందని తెలిసి చేయించుకుంటారా అమ్మ అని అడిగితే చేయించుకుంటామన్న తర్వాతనే మందులు తర్వాత రాస్తా అని చెప్పిన. ఇప్పుడు మా ముందర కూడా అంటున్నారు వాళ్ళు ఖచ్చితంగా లేదు ఆ అమ్మాయి పరిగణలోకి తీసుకోకండి. ఆ అమ్మాయి చిన్న అమ్మాయి, ఆమెకు తెలియక మాట్లాడుతున్నది. సిస్టర్ హాస్పిటల్ స్టాఫ్. ఇప్పుడు ఓసారి ఏమవుతుందంటే పేషెంట్ వస్తారు, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఉంటుంది, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ ఉంటుంది. ఆ టైంలో ఫాస్టింగ్కి వచ్చినప్పుడు నేను ఉండకపోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ రాస్తామమ్మా చేయించుకోండి అని చెప్తారు. అంతే. చిన్న బ్లడ్ టెస్ట్ అంటే ఎంఆర్ఐ చిన్నది కాదు కదా. ఎంఆర్ఐ నేను రాసిన తర్వాతనే అయిందండి. రాసిన్లు తర్వాత నా దగ్గర చూపించుకోమన్నాక నా దగ్గర వచ్చి అవునండి. అంత ప్రాబ్లం ఉన్న పేపర్ ని చించడానికి ఎందుకు వచ్చారు? చూడండి ఇది రాసింది నేనే. చేయించుకుంటారా అని అడిగింది నేనే. ఫస్ట్ రాసిన తర్వాత వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత ఈ టెస్ట్ చేయించుకుంటారా చెప్తున్నా కదా. కొన్ని సందర్భాలలో వాళ్ళు రొటీన్ టెస్టులు రాస్తారు, రాసిన తర్వాత లోపలికి పంపిస్తారు. లోపలికి పంపించి రాబోయే రోజుల్లో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అమరావతి కారిడార్లు కలుపుతూ బుల్లెట్ ట్రైన్స్ రాబోతున్నాయని చంద్రబాబు చెప్పారు. ఇటీవల రైల్వే మంత్రితో మాట్లాడానని చెప్పారు. అదే కనుక అమలైతే వీటి కారిడార్లో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని, సిటీలో తిరిగినట్లే ఉంటుందని చమత్కరించారు చంద్రబాబు. బెంగళూరు టు హైదరాబాద్ కారిడార్, ఆ హైవే అది ఇప్పుడు ఉండేది కాకుండా రేపు రాబోయేదిలో 8 లైన్ చేయడం, ఇవన్నీ మొన్న కూడా నేను రైల్వే మినిస్టర్తో మాట్లాడినప్పుడు చెప్పాను. ఈ 4 సిటీలు 4 కోట్ల జనాభా, హైదరాబాద్, బెంగళూరు, అమరావతి, చెన్నై. ఎటు రావాలన్నా బుల్లెట్ ట్రైన్కి 45 minutes to 1 hour సిటీలో తిరిగినట్టే. ఇప్పుడు అహ్మదాబాద్ వచ్చింది, ఆ బుల్లెట్ ట్రైన్ బాంబేకి వచ్చింది. దీనికంటే బెస్ట్ ఇది ఎక్కడా లేదు ఇండియాలో. సర్క్యూట్ ఐ కెన్ సే వన్ ఆఫ్ ది బెస్ట్ సర్క్యూట్. దాంట్లో మళ్ళీ అమరావతి సెంట్రల్ లొకేటెడ్. ఎందుకంటే బెంగళూరు టు హైదరాబాద్, బెంగళూరు టు చెన్నై కొంచెం డిస్టెన్స్, కానీ అమరావతి ఈ సర్క్యూట్లో కొంచెం కన్వీనియంట్ సర్క్యూట్. ఇది ఇటు చెన్నైకి కానీ, హైదరాబాద్కి కానీ, బెంగళూరుకి కానీ నియరెస్ట్. ఇది నియరెస్ట్ కాబట్టి ఇట్ ఈజ్ మోర్ అడ్వాంటేజ్ ఫర్ అస్. రేపు రాబోయే రోజు బెంగళూరు టు హైదరాబాద్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ పేరును ఉచ్చరిస్తూ చేసిన అహంకారపూరిత వ్యాఖ్యల పట్ల మెదక్ పట్టణంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ధర్నా నిర్వహించారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కడారి నరసింహ ధర్నాలో పాల్గొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే దేశ ప్రజల్ని అవమానించడమే అన్నారు. అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనేక అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ అని కాకుండా రాముడి పేరు లేదా దేవుడి పేరు ఏదో ఒక దేవుడి పేరు తలుచుకుంటే పుణ్యం వస్తుంది.
నుంచి రాజ్యాంగాన్ని అందించినటువంటి అంబేద్కర్ గారిని ఈరోజు నిజామాబాద్లోని బీఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ఏడాదిలోనే ప్రజాదరణ కోల్పోయిందని ఆమె విమర్శించారు. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు, సంక్షేమ పథకాలు అందించామని అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, రైతు బంధు ఇవ్వాలని ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో 6 నెలలుగా కమిషనర్ పోస్టు భర్తీ చేయించే పరిస్థితి కూడా లేదని ఆరోపించారు కవిత. జిల్లాకు ఒక మంత్రి కూడా లేరు. ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు, ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. ఇక మనకు ఎంపీ ఉన్నా లేనట్టే. 2 బీజేపీ ఎమ్మెల్యేలు, వాళ్ళని కొబ్బరికాయలు కొట్టనియరు, వాళ్ళని ఏం పనిచేయనియరు. కాంగ్రెస్లో ఓడిపోయినటువంటి వ్యక్తులే అన్ని అధికారిక కార్యక్రమాలకు హాజరవుతామని చెప్పి తొండి పంచాయతీ పెడుతుంటారు. మన జిల్లా నుండి ఎమ్మెల్సీగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. ఇంకొక పక్క జాతీయ స్థాయి నాయకులు అని చెప్పుకునేటటువంటి షబీర్ అలీ గారు ఉన్నారు. ఇంకొక పక్క మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఇంత పెద్ద పెద్ద నాయకులు ఉండి 6 నెలల నుంచి కనీసం మనకు పోలీస్ కమిషనర్ లేకపోతే ఒక్క మాట ఎవరు ఎట్లా మాట్లాడలేకపోతున్నారు? మరి మన జిల్లా ఇదివరకు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉంది? ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలి. పోలీస్ కమిషనర్ ఉండడానికి 6 నెలల ఎంత దారుణమైన పరిస్థితి ఇది. ఈ సంవత్సర కాలంలో ₹1 ఊర్లలోకి రాలేదు, ₹1 మున్సిపాలిటీలకు రాలేదు, ఒక్క కొత్త అభివృద్ధి కార్యక్రమం జరగలేదు, ఎక్కడ ఒక చిన్న రోడ్ వేయలేదు, ఒక తట్టెడు మట్టెత్తిపోయలేదు. ఎక్కడ ఎస్ఆర్ఎస్పి నుండి నీళ్ళు వచ్చినాయా? మేడిగడ్డ బాగాలేదని కేసీఆర్ని బద్నాం చేయాలనేటటువంటి ఒక పిచ్చి ప్రయత్నంతో ఎస్ఆర్ఎస్పిని నింపకుండా ఎండబెట్టినటువంటి పరిస్థితి ఇవాళ రైతులకు కనపడతా ఉంది. కొత్త సంవత్సరం వేడుకలకు మహబూబ్ నగర్ జిల్లా వాసులు సిద్ధమవుతున్నారు. ప్రశాంత వాతావరణంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని పోలీసులు కోరుతున్నారు. మద్యం సేవించి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామని, రాత్రి వేళల్లో డీజేలు, సౌండ్ సిస్టమ్ పెడితే సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని తెలిపారు. జంక్షన్లలో పికెటింగ్ కేంద్రాలతో పాటు భద్రత ఏర్పాట్లను చేస్తున్నామని అంటున్న డీఎస్పీ వెంకటేశ్వర్లతో మా ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. 2024 సంవత్సరం దాటి 2025 సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. అయితే 2025 సంవత్సరానికి అడుగుపెట్టే ముందు యువత కూడా చాలా రకాలుగా ఆ రోజు డిసెంబర్ 31 రోజు అనేక మద్యానికి అలవాటుపై అక్కడక్కడ ప్రమాదాలకు అయితే గురవుతుంటారు. అయితే ఆ ప్రమాదాలకు సంబంధించి అదేవిధంగా డిసెంబర్ 31వ తారీఖున పోలీసు వారు ఎటువంటి యాక్షన్లు విధించబోతున్నారనే విషయంపై మాట్లాడడానికి మన దగ్గర డిఎస్పీ వెంకటేశ్వర్లు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా డిసెంబర్ 31వ తారీఖున మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఎలాంటి ఆంక్షలు ఉండబోతున్నాయి? డిసెంబర్ 31 రోజు నైటు అంటే సాయంత్రం 7 గంటల నుంచి వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. మా వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా దాదాపు టౌన్లో ఒక 10 ప్లేస్లలో, అన్ని పోలీస్ స్టేషన్లలో జరుగుతుంది. జడ్చర్లో కూడా ఒక 2 ప్లేస్లలో రెగ్యులర్గా అప్ టు 1 o'clock వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పికెట్లు కూడా వేసిన కొన్ని ఇంపార్టెంట్ ప్లేస్లలో ఎవరన్నా తాగి న్యూసెన్స్ చేయకుండా రోడ్డు మీదకి రాకుండా. అందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ప్రశాంతంగా పండుగ అంటే 31st చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటి దగ్గర ఉండి ప్రశాంతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. తాగి రోడ్ల మీదకి వచ్చి అనవసరంగా యాక్సిడెంట్లు అయ్యి కింద పడి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఎవరు కూడా రోడ్డు మీదకి రావద్దని కోరుకుంటున్నాం. మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ నగేష్ ఫిర్యాదులను స్వీకరించి పరిశీలించారు. 72 మంది వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులకు సంబంధిత శాఖల అధికారులకు కేటాయించారు. ప్రజా సమస్యలపై తగిన చర్యలు తీసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఇందులో ధరణికి 18, పింఛన్లు 4, ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు 18, రుణమాఫీ 7, ఇతర సమస్యలు 25 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
ఒక ముఠాగా ఏర్పడి పరారీలో ఉన్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన 5 నిందితులు మహబూబాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక గన్, 2 తూటాలు, ఒక కార్, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో గన్ గ్యాంగ్ ముఠా గన్తో బెదిరింపులు, చోరీలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకున్న పోలీసులకు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ప్రశంసా పత్రాలు, రివార్డులు అందజేశారు. క్రాస్ రోడ్ దగ్గర ఒకటి వెహికల్ వస్తుంది. ఆ వెహికల్లో ఒక వ్యక్తి దగ్గర ఆమ్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మీద మన వాళ్ళు ఒక సెపరేట్ టీం డెప్యూట్ చేసి అక్కడ సాయంత్రం 6 గంటలకి ఒక వెహికల్లో 4 వ్యక్తులు ఒక సస్పిషియస్ కండిషన్ లో దొరికారు. వాళ్ళకి కొంచెం అట్లా ఇంట్రోగేషన్ అండ్ సర్చ్ చేస్తే వాళ్ళు అట్లా అక్కడ ఒకటి లైవ్ 2 కార్ట్రిజెస్ అండ్ ఒకటి ఆమ్ ఉంది అట్లా చెప్పారు. అది డీటెయిల్ గా అందరికి అక్కడ నుంచి తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ లో కొంచెం ఇంట్రోగేషన్ చేస్తే వాళ్ళు కొన్ని మాటలు మనకు చెప్పారు. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఈ 5 వ్యక్తులు మన కస్టడీలో ఉన్నారు. దాంట్లో A1 అండం గోపి, ఆయన ఇంతకు ముందు కొన్ని థెఫ్ట్ కేసెస్ ప్లస్ NDPS కేసెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. గతంలో ఆయనతో పాటు A3 ఇక్కడ ప్రవీణ్ భారతి పేరుతో ఒక వ్యక్తి ఉన్నారు. గోపి, ప్రవీణ్ భారతి ఇంతకుముందు NDPS కేసులో వాళ్ళకి కన్విక్షన్ వచ్చింది. పనిష్మెంట్ మీద వాళ్ళు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అక్కడ 6 months ఉన్నారు. అక్కడ సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళది చంద్రశేఖర్ అండ్ జయరాం పేరుతో, చంద్రశేఖర్ ఒడిశా అయింది, జయరాం కేరళ, ఈ 4. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 Sides TV.